తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆషాఢ మాసం వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా గ్రామ దేవతల ఆలయాలు కావచ్చు, అమ్మవారి దేవాలయాలు అన్ని కూడాను కలకల్లాడుతుంటాయి. ఇక తెలంగాణలో అయితే బోనాల సంబరం ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడాను సారె సమర్పణ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి సారెని సమర్పిస్తుంటారు. ఇంద్రకీలాద్రి మీద అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఇక రెండు ఉభయ గోదావరి జిల్లాలో కూడా గ్రామ దేవతలను ప్రత్యేకించి పూజిస్తూ శుక్రవారాలు కావచ్చు, ఆదివారాలు కావచ్చు, మొత్తం యావత్ గ్రామం అంతా కూడా కలిసి ఒక వేడుకలా జరుపుకుంటుంటారు. ఆ గ్రామ దేవతని ఇంటి ఆడపడుచుగా సారీ అంతా పెట్టుకుని కుటుంబాన్ని చల్లగా చూడమని మొక్కుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా మోర్త గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అమ్మవారిని దర్శించుకునేందుకు మొత్తం గ్రామం నుంచి అందరూ కూడా సారికి ఒక డప్పు వాయిద్యాలతోటి సంబరాలు జరుపుకుంటూ అమ్మవారిని వచ్చి చక్కగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం ఉదయం నుంచి కూడా, ఎందుకంటే సంబరం ఈ రోజు జరుగుతుందంటే ఒక 3 రోజులు 4 రోజుల నుంచి ఒక ప్రిపరేషన్ అయితే ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతూరికి చేరుకుని ఆ గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకుని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు శాకాంబరి అమ్మవారికి ఎలా అయితే ఇంద్రకీలాద్రిలో అలంకరిస్తారో అలాగే మొత్తం అన్ని కాయగూరలతోటి అమ్మవారిని చాలా బ్రహ్మాండంగా అలంకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వనములమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు గ్రామం నుంచి అందరూ కూడా చేస్తున్న పరిస్థితి. అంటే చెప్పండి, అమ్మవారు ఎంత పవర్ఫుల్ అండి? బాగా పవర్ఫుల్ అండి. 50 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేదండి. నేను పుట్టి 60 సంవత్సరాలు అవుతుందా. ఏళ్ళకే చూస్తే ఊరంతా పిల్ల పెద్దలు 6,000 మంది బాగా భక్తులు లైన్ నుంచి ఎండల్లో గాలుపి నుంచి వస్తున్నారండి. భక్తులు చాలా మంచి పని కూటమిచ్చే కదా. ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. దీనికి ఏదైనా చేయాలని ప్రయత్నం కూడా అందంగా ఉండాలని చెప్పుకున్నానండి. బాగా వస్తారు భక్తులు ఎక్కువ ఉన్నారని 6,000 మంది భక్తులు చూడాలని అందరూ భక్తులు కోరుకున్నారు చాలా మంది. ఆషాఢ మాసం మోర్త గ్రామంలో ఏం చేసి ఉన్న వనూలమ్మవారి దేవస్థానంలో ఏం చేసి ఉన్నటువంటి వనూలమ్మవారికి ఆషాఢ మాస సందర్భంగా సారే కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజున గ్రామస్తులందరూ ఊరేంపుగా బయలుదేరి ఊరంతా గ్రామోత్సవం చేసి ఆలయంలోకి చేరుకుని అమ్మవారికి చలివిడి, పానకం, కొత్త బట్టలు, వగైరా స్వీట్లు మొదలగు అన్నీ కూడా పంచిపెట్టి అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కార్యక్రమం ఇంతకుముందు జరిగిన దాఖలాలు లేవు. కొత్తగా ఈ సంవత్సరమే ఆషాఢ మాసంలో గ్రామ పెద్దలందరూ కలిసి పురమారించుకుని ఈ ప్రకారంగా మొదటిసారిగా మహావైభవంగా చేయుచున్నారు. కావున అందరూ ఇవన్నీ తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. పూర్వకాలం నుంచి ఉంది ఈవిడి. ఎప్పుడు పుట్టిందన్నది ఎక్కడా లేవు. మా తాతగారు వాళ్ళ తాతగారు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. అంతవరకే మా వివరాలు ఉన్నాయి. పూర్వం మహా జమీందారీ వారు బియ్యప్పారావు జమీందారు వారు ఈ ఆలయానికి 5 ఎకరముల పొలము ఇచ్చి ఉన్నారు. ఆ పొలం మీద వచ్చే ఆదాయంతో ఈ గ్రామంలో ఈ ఆలయము నడపబడుతున్నది. దీనికి కార్యనిర్వహణాధికారి ద్వారా ఉన్నారు. నా పేరు మోర్త శ్రీనివాసరావు అంటారు. ఇంచుమించుగా 175, 150 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ తిరునాళ్ళు జరిగేవండి అని మా తాతలు చెప్పేవారు. ఒక నెలల పాటు ఇక్కడ ఉత్సవాలు కూడా జరిగేవిట. ఇక్కడ చెరువులో కూడా బంగార రథం ఉందని కూడా వినికిడి. అది ఉందో లేదో ఏంటని ఎవరికి తెలియదు. అంత బ్రహ్మోత్సవాలు చేసిన తర్వాత కాలక్రమేణా అవన్నీ కనుమరుగు అయిపోయాయి. ఇప్పుడు మోర్తలో హిందూ ధర్మ సంరక్షణ సంస్థని పేరు పెట్టి ఈ ఉత్సవాలు చేద్దామని మొదలెట్టాం. రాముల వారు జన్మభూమి ఆ టైంలో కానించి
ఈ అమ్మవారు కూడా చేయడం మొదలైంది. అమ్మవారు ఎంత పవర్ఫుల్ అండి ఇక్కడికి వచ్చి? ఇది వరకు అయితే అమ్మవారికి నోరు ఉండేదని అని అనేవారు, ఇది నోరు కట్టేశారు అని చెప్పి అనేవారు. మరి అది ఏంటన్నది మన తాతలు చెప్పడమే తప్ప అది ఎవరికి తెలిసిన నిదర్శనాలు ఏమీ లేవు. కానీ పవర్ఫుల్ అండి అమ్మవారు. కుక్కుమండం కూడా అలాగే పవర్ఫుల్ అండి. మోతలు వాన లేకపోతే కుక్కుమండానికి నీళ్లు పోస్తే వాన పడుతుంది. ఇది వరకు మోత గ్రామం 7 పాలాల కింద ఉండేవండి. ఇది ఒక ఊరి కింద ఉండేది. వెనకాల కూడా ఊరు ఉండేదండి. ఇవాళ త్రవ్వకాల్లో కూడా ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కోటగురుజులు ఈ పక్కన కోటగురుజు కూడా పూర్వకాలంలో 30 ఏళ్ల క్రితం తవ్వినప్పుడు ఇక్కడ కనపడ్డాయి గురుజులన్నీ కూడా. అప్పుడు కూడా అన్నారు ఇది వరకు శివలింగాలు కూడా వెనకాల ఉన్నాయండి. ఇది వరకు వెనకాల కూడా పెద్ద కోడి కింద ఉండేది. ఇవాళ కోడి కూడా లేదు. అదే ఎన్నో సంవత్సరాలుగా ఈ వనులమ్మ వారి మా చల్లని తల్లి మేము సాకలమండి. ఇక్కడ పొద్దున్నే లేచి సాయంత్రం వరకు ఇప్పుడు దగ్గరే ఉంటాం. ఇక్కడే కార్యక్రమాలు అన్ని మేము చేసుకుంటాం. అందుకే కాబట్టి ఈవిడికి సారీ చీరలు అన్ని పెట్టి ఈ రోజుని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ ఆర్డర్ల మీద ఎప్పుడు నేను కనీ విని ఎరిగిన రీతి కాడి నుంచి ఇప్పుడు అంత వైభోగం చేస్తున్నారు. ఊరంతా గ్రామం అంతాను అందరూ సౌభాగ్యంగా ఉండాలి. ఆవిడకు అంత చూడాలి. అమ్మవారు పవర్ఫుల్ అండి. ఆవిడ నమ్ముకుంటే ఏదైనా జరిగేది జరుగుతుంది. అనుకున్నది మనసులో అనుకుని కోరుకుంటే అది జరుగుతుంది, నెరవేరుతుంది. మా గ్రామ దేవత ఆశీస్సులు మాకు అందరికీ ఉంది. అంత జయంగా జరగాలని కోరుకుంటున్నానండి. చాలా పవర్ఫుల్ దేవత అండి వనులమ్మ గారు. ఏమనుకున్నా జరుగుతుందండి. ఈ తల్లి ఏమనుకున్నా సరే జరిపిస్తుందండి. పవర్ఫుల్ దేవత అండి. సారండి, సరివిడి, పసుపు, కుంకుమ, అరటిపళ్ళు, చున్నిపిండి, అది గాజులు, రవికల గుడ్డ, చారు పెడతారండి. చీర పెడతారండి. మేమండి మోర్త గ్రామేనండి. అది మోర్త నుంచి వస్తున్నామండి. చెట్టిపేట, విజయవాడ నుంచి వచ్చారండి. హైదరాబాద్ నుంచి కూడా వచ్చారండి. మార్నింగ్ ఆల్మోస్ట్ మేము 3 o'clock లేచామండి. ఎందుకంటే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని మొత్తం అన్ని పానకం, సరివిడి అన్ని తయారు చేసుకోవడానికి మొత్తం ఆల్మోస్ట్ 3 o'clock లేచాము. అన్ని అయ్యేసరికి మాకు 10 అలా అయ్యింది. ఇప్పుడు అవి తీసుకుని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుందండి. ఇది ప్లెజెంట్ వాతావరణం. నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో జాబ్ చేస్తాను. ఇక్కడికి వచ్చి నేను కేవలం ఈ రోజు కోసం ఉండిపోయాను. వెళ్ళిపోవాలి నేను నిన్న సాయంత్రమే, కానీ ఉండిపోయాను. నా పేరు మెలా సూర్యనారాయణ అండి. మాది మార్త గ్రామం అండి. ఇది అసలు మేము అనుకోలేదండి నిజంగా ఇంతలా జరుగుతుందని. ఎప్పుడు కూడానండి మామూలుగా ఒక ఆవిడ అందండి మాతోటి ప్రతి ఊర్లోని సారీ ఆడుతున్నారు. మన ఊర్లో సారీ కట్ట ఏం పెడతలేదు, మన ఊరు జాతర కట్ట ఏం చేయరే మీరు అందండి. అంటే నేను అన్నాను అలా కదక్క, మన ఊళ్ళందరినీ కదిపితే నేను కదిపితే కనుక వాళ్ళందరూ కనుక అంటే కనుక నిజంగా నీ నోట వచ్చి బాగుంటే అవుతుందని చెప్పానండి. అలాగే మా పెద్దలందరినీ కలిసానండి. నేను కలిపితే మొత్తం అందరం కూడా అన్నారండి సరే సూర్యం చూద్దాం, మనం ఎప్పుడు చేయలేదు, 70 సంవత్సరాలు అవుతుంది, మన పెద్దలు చేశారు, మనం ఏం చేయలేదు అసలనే. సరే నువ్వు ఎందుకన్నావేంటో సరే నువ్వు కదుపుదామన్నారండి. సరేనా అలాగని మా మొత్తం ఊరంతా కూడా అందరికీ చెప్పామండి. చెప్తే శివాలయం గుడి కూడా వచ్చారండి మొత్తం అందరూ. శివాలయం గుడి కూడా వచ్చేటప్పటికండి మొత్తం ఏంటి అన్నారండి. అసలు ముందు ఏంటంటే ఇలాగా అమ్మవారికి సాసడానికి సారెట్కి వెళ్దాం అనుకుంటున్నాం, మరి ఏం చేద్దామంటే అలాగేనమ్మా అయితే మరి ఈ సంవత్సరం చేస్తే ఏ సంవత్సరం కూడా మానకూడదు, అలాగైతే చేద్దామన్నారు. అలాగేనండి చేద్దామంటే ఇంకా అందరూ కూడా ఏం చేయమంటే మేము 10 దుక్కులు దేవినవట్లు చేస్తామండి. 10 దుక్కులు చేస్తామండి కుర్రలు మొత్తం అందరికి ఇద్దరు గాడికి ఎడదీసేసండి. ఇలా మీరు బొట్లెట్టి చెప్పాలి మీ ఇంటి పక్కన మొత్తం అందరికీ చెప్పామండి. అలా ప్రతి ఒక్కరు కూడా పాపం లేడీస్ మాకు బాగా సపోర్ట్ చేశారండి. ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళండి బొట్టెట్టండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టండి. ఏమన్నారంటే మనం 70 సంవత్సరాలు అయింది మనం చేసుకుని, ఎప్పుడు మనం ఎవరు చేయలేదు, మీరు మాత్రం కంపల్సరీగా రావాలి అని చెప్పారండి. ప్రతి దుక్కున కూడా అండి అసలు ఎంత బాగా చేశారంటే నిజంగా మాకు మా ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం చెప్తున్నానండి. అంత బాగా చేశారండి అందరూ కూడా. ఆడవాళ్ళు సపోర్ట్ అండి, మొత్తం అందరు సపోర్ట్ కూడానండి. ఆ కులం ఈ కులం అని లేదండి, ప్రతి హిందువు కూడా కష్టపడ్డాడండి. దీనికి చాలా బాగా కష్టపడ్డారండి. మేము తొందరలోనే అండి బాగా భారీగా అమ్మవారికి జాతర మహోత్సవాలు చేద్దామని అనుకుంటున్నామండి. ఇలాగే అందరూ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నామండి.
ఆ పేరు లక్ష్మీనారాయణ అండి. నాకు 42 సంవత్సరాలు అండి. ఇదే ఫస్ట్ టైం. చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా మా గ్రామ దేవత దగ్గరికి వచ్చామండి. మా ఊరు ప్రజలే కాకుండా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు కూడా ఏంటి అడవుడు ఏంటి చూద్దామని చాలా ఆనందంతో చాలా ఉత్సాహంతో వచ్చామండి. ఇదే మొదటిసారి అండి. నాకు 42 సంవత్సరాలు, నాకు ఎప్పుడు తెలియదండి. అమ్మవారికి సారి తీసుకొచ్చామండి. ఆషాఢ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి. మనం కోరిన కోరికలు వెంటనే తీర్చే అమ్మవారు అండి. సార్ అంటే స్వీటు, అరటిపళ్ళు, బూరులు అన్నీ, సలివిడి, కుంకుమ, పసుపు కుంకుమ, చీర, జాకెట్, అన్ని రకాల అన్నిటితో చాలా ఆనందంగా ఉందండి మాకు. నాకు 42 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా అంగరంగ వైభవంగా అమ్మవారికి సారి తీసుకొచ్చామండి. ఉంటారండి ఒక 6,000-5,000 మంది ఉంటారండి. సుమారు ఇంచుమించు 6,000-5,000 మంది ఉంటారండి. అందరికీ అన్నదానం కూడా ఏర్పాటు చేశారండి కమిటీ వాళ్ళు. చాలా బాగా చూస్తున్నారండి. నా పేరు సురేష్ అండి. మొత్తం అయితే మా ఊరికి 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి కుక్కమండు. మొత్తం ఆల్ ఇండియా కాదు, వరల్డ్ వైడ్ కూడా మా ఊర్లో ఒక ప్రత్యేకమైన స్థానం అది కుక్కమండం అనేది. దాని తర్వాత గ్రామదేవత గుడి ఎక్కడ కూడా ఊర్లో నడిబొడ్డున ఉండమో ఊరి చివరి ఉండమో చేస్తారు తప్ప మాకు స్పెషల్గా శ్మశానంలో వెలిసింది. ఇదంతా శ్మశానంలో వెలిసింది ఆవిడ. శ్మశానంలో వెలిసిందంటే దానికి కారణం ఏంటంటే మీ ఊరిని ఇంకా అంతగా పెంచి నేను ఊరి నడిబొడ్డులో ఉంటాను అన్నకాడికి మాకు ఒక మాటనిచ్చినట్టుగా మేము అనుకున్నాం. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో కుర్రోల్లో వచ్చింది. యూత్ అందరూ కూడా అన్నారు. మన పెద్దలు కూడా సహకరించారు. మన ఆలయ ధర్మకర్త ఆయన సూర్యం గారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆలోచించడం జరిగింది. మీరు ఎలాగంటే అలాగా అన్నారు ఆయన. కుర్రోళ్ళందరూ ఒకరోజు మీటింగ్ వేసుకున్నాం. సరే చేద్దామని చెప్పి అన్నారు. కాకపోతే పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలు ఏ భేదం లేకుండా ప్రతి ఇంటి నుంచి కావడి రావడం అసలు మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దామని. గౌరీశంకర్ అన్న పేరు. ఇది ఇద్దరం ముగ్గురం కలిపి ఒక ఆలోచన వచ్చిందండి. నలుగురు కలిపి ఆలోచన వచ్చిందండి. ఈ ఆలోచన మేము నలుగురం అనుకుని ఆలోచనతో వెళ్ళి ఇలాగా ఓ రోజు మీటింగ్ వేసుకుని అసలు ఏమంటారు ఏంటో చెప్పి మొత్తం అందరూ గ్యాదర్ చేసుకుని శివాలయంలో మీటింగ్ చేసుకుని చెప్పి అసలు ఏం చేద్దాం ఏంటంటారో పెద్దలు కూడా ఏమంటారో ఏంటో చూసుకుని చేద్దామని అనుకున్నామండి. అమ్మ యొక్క గొప్పతనం అంటే ఒకప్పుడు ఇది అత్తోరిల్లు పుట్టిల్లు అంటారండి. తాతనోళ్ళు దీనికి పుట్టిల్లు అండి. తాతిన రామూర్తి గారు వాళ్ళు పుట్టిల్లు అండి ఇది. అయితే ఆ తాతిన రామూర్తి గారి ఇంటికి వాళ్ళ నాన్నగారు ముత్తాత గారు కూడా వచ్చిందంట. అమ్మవారు కూడా వచ్చి నైటు ఆయనతోటే ఉండేదంటండి. అమ్మవారు నైట్ ఉండేదంట. అయితే నైటు కూడా ముత్తాతల కాడి నుంచి కూడా వచ్చి పొలాలంట కూడా ఉండి వాళ్ళకి తోడుగా ఉండేదంట. నాకు నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం ఒక పెద్ద ఆయన చెప్పాడండి ఈ విషయం. ఎలాగంటే నైటు నీళ్ళెడతాకి వెళ్ళాడంట ఈ పుట్టింటి గల ఆయన. వెళ్తే నీళ్ళెడతా కూడా వెళ్ళిందంటండి ఆవిడ. కూడా వెళ్ళి అప్పటికే 12 అయిపోయిందంట. 12-1 గంట అయిపోయిందంట. లేట్ అయిపోతుంది, నాన్న వెళ్ళిపోదాం అమ్మవారే, నాన్న వెళ్ళిపోదాం ఇప్పుడు దాకా ఏంటి అని అంటే, నీళ్ళు ఎవడెడతాడు, ఎండిపోయింది సేను, నీళ్ళు ఎవడెడతాడు పెట్టుకోవాలి కదా, ఆరబెట్టేస్తామని అంటే, ఎందుకు నేను పెడతాను కదా నువ్వు వెళ్ళిపో అంటే, వద్దు ఉండాలి పెట్టాలి అని అందంట. అంటే లేదు నేను నీళ్ళు ఎట్టిదాకా రాను నేను అంటే, నీకు నీళ్ళే కదా సరే చూడు అయిపోయింది అందంటండి ఆవిడ. అంటే అయిపోయేటప్పుడు మొత్తం మునిగిపోయిందండి సేను. నడు ఇప్పుడైనా వెళ్దాం ఇంటికి అందంటండి అమ్మవారు. అలాగే ఏంటంటే ఈ అమ్మవారు గొప్పతనం చాలా ఉందండి. ఒకటి కాదు, నైట్ 12 అయ్యేటప్పటికి గల్లు మన శబ్దం, ఇక్కడి నుంచి గల్లు మన శబ్దం వస్తుందండి మాకు. అమ్మవారు మోర్తంతా తిరుగుతుందండి. మా అమ్మవారు ఓనెలమ్మ తల్లి మోర్తంతా తిరుగుతుంది గల్లు మన శబ్దంతో. ఇంకా దేవి నవరాత్రులు అంటారా, ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారిని కొలవనోళ్ళు ఎవరో ఉండరు. ఈ యొక్క కార్యక్రమం ముందుగా ఏంటంటే రేపు పొద్దున భావితరాలకి జాతరకి చేద్దామని ఈ యొక్క అడుగు ముందుకేసామండి మేము. అర్థమైందండి. ఇదంతా సక్సెస్ అవ్వాలని ఈ యొక్క ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ యొక్క పెద్ద ఎత్తునే ఈ కార్యక్రమం జరుగుతుందని అనుకోలేదండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఊర్లో ఉన్న ప్రతి హిందువు గడప నుంచి కూడాను ఏకమై అమ్మవారికి సారి సమర్పించారు. ఈ కావిళ్ళన్నీ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఇంట్లోనే అన్నీ కూడా వాళ్లే చక్కగా శుద్ధిగా వండి అమ్మవారికి తీసుకొచ్చి నైవేద్యం సమర్పిస్తున్నారు. అంటే తెచ్చిన ఒక్కొక్కరు అందరూ కూడా స్వీట్లు తీసుకొచ్చారు. ఆ స్వీట్లందరూ కూడా ఇక్కడ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఊరంతా ఒక్కగానే ఉంటాము, అందరూ కూడా బాగుండాలి అనే మనస్తత్వంతో ఈ గ్రామ ప్రజలైతే ఈ అమ్మవారి ఉత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. క్యాపర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, మార్త నుంచి.